హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఈ రోజు అయితే మార్కెట్ అయితే ఇంతలా పెరిగింది కదా. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ 1200 పాయింట్ల ప్లస్లోకి, అదేవిధంగా సెన్సెక్స్ వచ్చేసి 940 పాయింట్లు అయితే పెరిగింది. నిఫ్టీ వచ్చేసి మనకి 223 పాయింట్స్ అయితే మనకైతే అప్ సైడ్కి అయితే వెళ్ళింది. సో ఈ రోజుగా మెయిన్గా థింగ్స్ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూడండి, యూఎస్ ట్రెజరీ బాండ్స్ అనేది మనకి పెరగడం అనమాట. యూఎస్ ట్రెజరీ బాండ్స్ పెరగడం వల్ల కూడా మార్కెట్లు అనేది మనకి ఇంక్రీజ్ అయ్యడం జరిగింది. అదేవిధంగా మీకు ఇంకొక పాయింట్ ఏంటి అంటే, బ్యాంకింగ్ సెక్టర్లో ఐసిఐసిఐ అండ్ ఎస్బీఐ మాత్రం మంచి రిజల్ట్ పోస్ట్ చేయడం వల్ల, ఈరోజు అయితే ఐసిఐసిఐ నిన్న మంచి రిజల్ట్ పోస్ట్ చేయడం వల్ల మనకి 26 రోజు ఈ రోజు అయితే మార్కెట్స్ అయితే దాన్ని పాజిటివ్గా అయితే తీసుకున్నాయి. అదేవిధంగా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ ఎలక్షన్స్ వల్ల కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయిగా, వాటి ఇంపాక్ట్ కూడా మార్కెట్లో చూపిస్తుంది అని చెప్పి పాజిటివ్ వైపుకే సెంటిమెంట్తోన పైకి అయితే వెళ్ళింది మార్కెట్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఫైనాన్షియల్ ఈ ఇయర్ అయితే ఒకసారి పీపుల్స్ అయితే అప్ సైడ్కే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. మంచిగానే ఉండబోతుంది అని చెప్పి, స్టేబుల్ గవర్నమెంట్ ఉండబోతుంది అని చెప్పి మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. అందుకోసమే ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ ఉండడం వల్ల మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయితే అయింది. మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే, ఇండియా విక్స్ పెరిగింది, ఈరోజు మార్కెట్ కూడా పెరిగింది. ఇండియా విక్స్ పెరగడం అనేది మార్కెట్కి కరెక్ట్ కాదు అనమాట. ఈ పాయింట్ని అయితే నోట్ చేసుకోండి. ఎంతలా పెరిగిందో అంతలా కూడా పడటానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.